శుక్రవారాన్ని దేవతలలో మహాలక్ష్మీదేవికి పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలామంది అనేక రకాలుగా పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంటికి ఐశ్వర్యం వస్తుందని, అప్పుల బాధలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని నమ్మకం. తంత్రశాస్త్రంలో సంపదను సంపాదించడానికి కొన్ని సాధారణ పద్ధతులు ప్రస్తావించబడ్డాయి. వాటిని క్రమం తప్పకుండా అనుసరిస్తే వారు సంపదకు సంబంధించిన అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతాడు. మీకు ధనవంతులు కావాలనే కోరిక ఉంటే శుక్రవారం రోజున ఈ క్రింది వాటిని క్రమం తప్పకుండా చేయండి. ఆ విధంగా మహాలక్ష్మీదేవి మీ కోరికలన్నీ తీరుస్తుంది. నెయ్యి దీపం వెలిగించండి. ఇంట్లో సంపద పెరగాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని 2 ముఖాల నెయ్యి దీపం వెలిగించి పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు పేరుకుపోతుంది. మల్లె పువ్వులు వాడండి. శుక్రవారం నాడు పూజా గదిలో లక్ష్మీదేవిని మల్లెపూల సుగంధంతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. తామర పువ్వులతో పూజ. లక్ష్మీదేవి తామర పువ్వులో నివసిస్తుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని తామర పువ్వుతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. గంధం నైవేద్యం. లక్ష్మీదేవికి సువాసనగల వస్తువులంటే ఇష్టం. కావున శుక్రవారం నాడు లక్ష్మీదేవికి మంచి సువాసనగల గంధాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా అదృష్టం పెరుగుతుంది. అష్టరకాల నూనెలతో దీపం. శుక్రవారం నాడు ఉదయం, సాయంత్రం అష్టరకాల నూనెలతో దీపం వెలిగించి కర్పూరం చూపించి లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి పనులు చేయడం ఇష్టం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మనసు చల్లబడి ఆమె పూర్తి అనుగ్రహం లభిస్తుంది. గంధపు వాసన. మీరు శుక్రవారం బయటకు వెళ్లేటప్పుడు గంధపు సువాసనతో కూడిన పరిమళాన్ని ఉపయోగిస్తే మీరు పని మరియు వ్యాపారంలో రెట్టింపు అభివృద్ధిని చూస్తారు. ఆవుకు గడ్డి, బెల్లం. ప్రతి శుక్రవారం ఆవుకు గడ్డి, బెల్లం ఇవ్వడం మంచిది. తద్వారా కుటుంబం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతుంది. పసుపు వస్త్రంలో టెంకాను మీరి కట్టండి. శుక్రవారం నాడు పసుపు గుడ్డలో చిన్న కొబ్బరికాయను కట్టి వంటగది తూర్పు మూలలో వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో తిండికి, డబ్బుకి లోటు ఉండదు.